Hi everyone, welcome to VSP Unity Analytical Solid Geometry SEM-6 కి సంబంధించిన టాపిక్స్లో ఉన్నాం. కొన్ని రీజన్స్ వల్ల మన సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. అందు గురించి నేను మళ్ళీ ఓల్డ్ మెథడ్లోనే చెప్తున్నాను. అనలిటికల్ సాలిడ్ జియోమెట్రీ SEM-6కి సంబంధించింది మనకు జూన్లో ఉన్న ఎగ్జామ్స్. SEM-6కి అప్పటిలోపు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను, కానీ కంప్లీట్ అవ్వదు. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. అండ్ వన్ మోర్, మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో యూనిట్ 2లో సెకండ్ యూనిట్లో ఉన్నాం, 6th సెమ్ అనలిటికల్ సాలిడ్ జియోమెట్రీ. యూనిట్ 2లో టాపిక్ 3లోకి వచ్చేసాం. మనం 2 టాపిక్స్ చెప్పాం, ఒకటి ఎక్స్ట్రా టాపిక్ చెప్పాను మిడిల్లో. ఇప్పుడు థర్డ్ టాపిక్. ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ ఒకే మోడల్లో ఒకే విధంగా చేస్తాం. ఇందులో నేను ఇప్పుడు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రూవ్ దట్ ద ఈక్వేషన్, ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చి రిప్రజెంట్స్ ఏ కోన్ అన్నాడు అనుకోండి. ఇఫ్ అనే కండిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమైనా ఇవన్నీ, ఇక్కడ వాటెక్స్ ఇవన్నీ ఏదైనా ఇవన్నీ, రిప్రజెంట్స్ ఏ కోన్ అనే వర్డ్ కనిపిస్తే మనం ఇదే ప్రాసెస్లో చేయాలి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే ప్రాసెస్ చేయాలి. రిప్రజెంట్స్ ఏ కోన్ అన్నాడు అంటే హోమోజినైజింగ్ కాన్సెప్ట్ చేయాలి, ఓకేనా. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో ఇంటర్మీడియట్లో ఉంటుంది హోమోజినైజింగ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అక్కడ *1 × 1² అని పెట్టుకుంటాం, ఇక టీ అని పెట్టుకుంటాం, మళ్ళీ టీ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంటర్మీడియట్లో ఉన్న హోమోజినైజింగ్ కాన్సెప్ట్ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం. రిప్రజెంట్స్ ఏ కోన్ అనే వర్డ్ కనిపిస్తే మనకు ఈ ప్రాసెస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3లో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి థర్డ్ క్వశ్చన్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ కోన్. ఇది కోన్ అని మనం చూపించాలి విత్ వర్టెక్స్ 2, 2, 1 అని చెప్పగలగాలి. అంటే ఇది కోన్ ఈక్వేషన్, ఈ కోన్ మొత్తానికి ఇది ఈక్వేషన్ అయితే వర్టెక్స్ అనేది 2, 2, 1 మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలన్నమాట. ఈ వర్టెక్స్తో వచ్చే కోన్ అనేది ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుందని ప్రూవ్ చేయాలి. దానికి మనం యూజ్ చేసే కాన్సెప్టే హోమోజినైజింగ్ కాన్సెప్ట్. హోమోజినైజింగ్ అంటే మనకు SEM-1లో వచ్చింది హోమోజినైజేషన్ కాన్సెప్ట్. హోమోజినైజింగ్ అంటే అన్ని డిగ్రీస్ సేమ్ ఉండాలి, ప్రతి వేరియబుల్ డిగ్రీ అనేది సేమ్ ఉండే విధంగా చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, దీన్ని *2, ఇక్కడ *2, ఇక్కడ *2, ఇక్కడ ఏం లేదంటే 1, 1 అంటే వేరియబుల్ పవర్స్ని యాడ్ చేస్తే ఏదైతే వస్తుందో అది మన డిగ్రీ అంటాం, ఓకేనా. ఇక్కడ y వేరియబులే, z వేరియబులే, ఈ 2ని యాడ్ చేస్తే 2 వస్తుంది. అంటే ఇక్కడ దీని *2నే, ఇక్కడ 2, ఇక్కడ సో ఇది హోమోజినైజింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు 2, ఇక్కడ వరకు అన్ని డిగ్రీస్ అనేవి 2, 2, 2 ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి ఉన్నాయా, ఎక్స్ అనేది ఒకటే వేరియబుల్ ఉంది, ఇంకొక వేరియబుల్ ఉండాలి. ఇంకో వేరియబుల్ ఉంటేనే 1 + 1 2 అవుతుంది. ఆ వేరియబుల్ని మనం టీ అనుకుంటున్నాం, x × t. ఇక్కడ వైకి లేదు కాబట్టి y × t, జెడ్కి లేదు కాబట్టి z × t. మరి కాన్స్టెంట్ ఉంది కదా, కాన్స్టెంట్కి మనకు పవర్ ఏముండాలన్నాం, *2 ఉండాలన్నాం. మరి వీటన్నిటికీ 2, 2 అయిపోయింది, సెట్ అయిపోయింది ఇక్కడ వరకు. మరి దీనికి అసలు వేరియబులే లేదు. అందు గురించి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ t² అని రాస్తున్నాం. ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఏ విధంగా జనరలైజేషన్ మిస్ అవ్వద్దు కాబట్టి ఆ అనుకున్న టీని మనం 1 అనుకుంటున్నాం. యాక్చువల్గా 1 తీసుకుంటాం జనరల్గా, కానీ ఇక్కడ హోమోజినైజింగ్ కాన్సెప్ట్ అన్నాము, పవర్ కాన్సెప్ట్ డిగ్రీ కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకున్నాం, టీ అని రాయడం జరిగింది. ఆ టీని 1 అనుకుంటున్నాం. ఎప్పుడు ఈ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి అంటే, ఇప్పుడు మనకు వచ్చిన ఈ కొత్త ఈక్వేషన్ ఉంది కదా, ఈ కొత్త ఈక్వేషన్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y, z టీలలో ఉంది కాబట్టి దీన్ని f(x, y, z, t) అని రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ప్రతి ప్రాబ్లమ్స్ ఏమండి, అక్కడ ఇచ్చిన 3 ప్రాబ్లమ్స్ ఈ విధంగా చేయాలి. fx = 0 అంటే పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x = 0, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y = 0, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు z = 0 అండ్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు t = 0. ఈ 4 చేస్తే మనకు x, y, z వాల్యూస్ వచ్చేస్తాయి. t వాల్యూ ఆల్రెడీ 1 ఉంది కదా, ఈ 4 చేసేయాలి. ఈ 4 పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే x, y, z వస్తుంది. ఆ x, y, z మనకు కావాల్సిన వర్టెక్స్, ఇంతకుముందు ఇచ్చిన 2, 2, 1 అనే వర్టెక్స్. ఇవి 3 ఈక్వేషన్స్తో
2 2 1 వచ్చేస్తుంది. మనకు మొత్తం 4 ఈక్వేషన్స్ వస్తాయి. 3 ఈక్వేషన్స్తో ఈ XYZ వచ్చేస్తాయి. వచ్చిన XYZని 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ 4th ఈక్వేషన్ కనుక సాటిస్ఫై చేస్తే ఈ పాయింట్ని అప్పుడు మనం ఏమనొచ్చు అంటే ఇచ్చిన ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ కోన్ విత్ వర్టెక్స్ 2 2 1 అని చెప్పొచ్చు అనమాట. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఓకేనా? ఏం లేదండి, సింపుల్గా ఇచ్చిన ఈక్వేషన్ని ముందు హోమోజినైజేషన్ చేయాలి. హోమోజినైజింగ్ అంటే డిగ్రీస్ ఈక్వల్ చేసుకోవాలి. డిగ్రీ ఇక్కడ వరకు 2 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి టీతో మల్టిప్లై చేసినాం. ఇక్కడ కాన్స్టెంట్కి T² మల్టిప్లై చేసినాం. దీని f(x, y, z, t) అనుకున్న తర్వాత t = 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే జనరలైజేషన్ మిస్ కావద్దు కాబట్టి t = 1 తీసుకుంటున్నాం. ఈ t = 1 డైరెక్ట్గా ఇప్పుడే సబ్స్టిట్యూట్ చేయదు. సబ్స్టిట్యూట్ చేసి ఏమవుతుంది, మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. సో అలా చేయొద్దు. ఎప్పుడు చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత చేయాలి. సో దీనికి చూడండి, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x చేస్తే 2 × x² 2x 2 × 2x. ఓకేనా? ఇది 0. ఎందుకు పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x చేస్తే YZలు 0లు ఉంటాయి. సో ఇది 0 కాన్స్టెంట్, ఇక్కడ YZ 0, ఇక్కడ x ఉంది. సో xకి 1 వస్తుంది కాబట్టి -10z, ఇక్కడ x ఉంది. సో 2t t అంటే 1 అన్నాం కదా, 2 × 1 ఇది 0 అవుతుంది. y ఉంది కాబట్టి ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. మొత్తం మీద ఏం మిగిలింది, 2 to the 4x - 10y + 2 = 0. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఇది 0, ఇది 0, ఇది 0, ఇది 0, ఇది 0, ఇది 0. y చేస్తే ఇది మిగిలింది. ఇది 4y అవుతుంది, ఇది 10z అవుతుంది, ఇది 2 అవుతుంది. ఓకేనా? ఇది పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే వస్తుంది. 10y 4y - 10z + 2. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు z చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. 14z - 10y - 10x + 26 = 0 రావడం జరిగింది. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు t చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు t చేసేటప్పుడు t = 1 అని సబ్స్టిట్యూట్ చేయదు. డెరివేటివ్ చేసినాక 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ దీని ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినాం కాబట్టి 7 × 2 = 34 అయింది. ఓకేనా? ఇప్పుడు మనకు పైన వచ్చిన ఈక్వేషన్లలో థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్, ఈ థర్డ్ అండ్ ఫోర్త్ని సాల్వ్ చేసినాం అనుకోండి, ఈ రెండుని. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఈ రెండిట్లో ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ప్లస్ పెట్టుకుంటే ఇది మైనస్ అయితే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మైనస్ ఉంటే 4x - 4y అవుతుంది. ఇక్కడ కింద చేయడం జరిగింది, చూపిస్తాను ఆగండి. సో సాల్వ్ చేసినాం. 3 and 4ని సాల్వ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయినాయి. 4x - 4y = 0, x - y = 0, దెన్ x y వచ్చింది. వచ్చిన ఈ x yని ఈక్వేషన్ నెంబర్ 5 అండ్ ఈక్వేషన్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేయాలి. 5లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ zలలో. 6లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ zలలో ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. ఇంకా 20 ఉంది కదా, ఇక్కడ 20 కావాలంటే దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? దీన్ని 5తో మల్టిప్లై చేసి ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు x అండ్ zలు కూడా వచ్చేస్తాయి. చూడండి, 5తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది. రెండు క్యాన్సిల్ అవుతున్నాయి, మైనస్ ప్లస్ సింబల్స్ చేంజ్ అవుతాయి. సో -144z + 144 = 0, -144z = -144, దెన్ z = 1. z = 1 వచ్చింది కదా. వచ్చిన z = 1ని ఈక్వేషన్ నెంబర్ 3లో పైన ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది. -8 x = 2 వచ్చింది. x = y అని మనకు పైన వచ్చింది కదా, అంటే y కూడా 2 వచ్చింది. z ఆల్రెడీ 1 వచ్చింది ఇక్కడ. సో మొత్తం పైన x2 y2 z1. ఓకేనా? ఇప్పుడు అన్ని ఈక్వేషన్ యూజ్ చేసుకున్నామా అంటే లేదు, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 4ని యూజ్ చేసుకోలేదు. అందు గురించి మనం ఏం చేస్తున్నాం, ఈ x y z వాల్యూస్ని, ఈ పాయింట్ని ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే LHSలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 వచ్చింది, RHS వచ్చేసింది. అంటే ఈ వర్టెక్స్ అనేది ఈక్వేషన్ నెంబర్ 4ని కూడా సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇప్పుడు మనకు పైన fx, fy, fz, ft చేయడం వల్ల 4 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా. fx ఒకటి, fy ఒకటి, fz ఒకటి, ft ఒకటి. ఓకేనా? ఈ 4 ఈక్వేషన్స్ని ఈ పాయింట్ని సాటిస్ఫై చేస్తుంది. 2 2 1 అనే పాయింట్ సాటిస్ఫై చేస్తుంది. అంటే ఈక్వేషన్స్ 3 4 5 ఆర్ కన్సిస్టెంట్ అని తెలిసింది. ఓకేనా? దేర్ఫోర్ ఈ గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ కోన్ విత్ వర్టెక్స్ 2 2 1 అని చెప్పొచ్చు. ఓకేనా? ఏ ప్రాబ్లం అయినా ఇంతే, ముందు హోమోజినైజేషన్ చేయాలి, తర్వాత fx, fy, fz, ft చేయాలి. వీటిని టీకి 0కి ఈక్వల్ చేస్తే 4 ఈక్వేషన్స్ వస్తాయి. 4 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే x y z వస్తాయి.
ఈ 3 ఈక్వేషన్స్తో XYZ వస్తాయి. వచ్చిన ఈ XYZని 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేసినట్లయితే ఈ ఇచ్చిన ఈక్వేషన్ రిప్రజెంట్స్ కోన్ విత్ వర్టెక్స్ 2 to 1 అని చెప్పొచ్చు. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.